ఏంటో అడుగు లక్ష్మి. ప్రియంవదమ్మగారి పెళ్లి గురించి. మీకిబ్బంది అయితే వద్దు పెద్దమ్మగారు. ప్రియంవద గురించి నీకు చెప్పడానికి ఇబ్బంది ఏముంటుంది లక్ష్మి? ఈ ఇంటి కోడలిగా నీకు తెలుసుకోవలసిన అవసరమూ ఉంది, చెప్పవలసిన బాధ్యత మాకుంది. ప్రియంవద కాలేజీకి వెళ్తున్న రోజుల్లో ఒకతన్ని ప్రేమించింది. ఆ విషయాన్ని ధైర్యంగా ఇంట్లో చెప్పింది. కాని ప్రేమ పెళ్ళిళ్ల మీద అంత నమ్మకం లేని మేము తన ప్రేమని నిరాకరించాము. ఇక ఆలస్యం చేయడం మంచిది కాదని మీ పెద్దయ్య గారు మంచి సంబంధం చూశారు. తన మాట మేము లెక్క చేయలేదని, మా మాట తనూ లెక్క చేయకుండా తనకి నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుంది. మేం భయపడినట్టే సంవత్సరం తిరగకుండానే తట్టా బుట్టా సర్దేసుకుని వచ్చి తలుపు తట్టింది. ఏం జరిగిందని అడిగితే భోరుమని ఏడుస్తూ, ప్రియంవదా, ఏమండి ప్రియంవద వచ్చింది. అమ్మా ప్రియంవద, వచ్చేవా తల్లి? ఆగో! నాన్న, నన్నలా పిలవద్దు. నువ్వలా పిలిచే అర్హత, ఈ ఇంటి గడప తొక్కే యోగ్యత పోయి ఏడాది పైనే అయింది. ఏవండి, పాపం అది ఏ పరిస్థితుల్లో వచ్చిందో తెలుసుకుందాం. కట్టుబట్టలతో వచ్చిందంటే దానికెంత కష్టం వచ్చిందో ఏంటో. ఆ రోజు ఈ ఇంటిని, ఇంట్లో ఉన్న మనుషుల్ని వదిలి వేరే ఎవరికోసమో వెళ్ళిపోయినప్పుడు మన పరిస్థితి గురించి నీలాగే ఆలోచించిందా ఇందిరా? కట్టుబట్టలతో వెళ్ళింది కాబట్టే చివరికి అవే మిగిలుంటాయి. కర్మ ఎక్కడికి పోతుంది? కన్నవాళ్ల కడుపు కాల్చే ఏ బిడ్డ బాగుపడినట్టు చరిత్రలో లేదు. అయినా కన్నవాళ్లు మాత్రం తమ పిల్లలెక్కడున్నా సంతోషంగా బతికితే చాలనుకుంటారు. వెళ్ళి ఎక్కడో ఒకచోట సంతోషంగా బతకమని చెప్పి పంపించేయిందిరా. నాన్న, 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 నన్ను క్షమించండి నాన్న. మీ మాట వినకుండా నేను తప్పు చేశాను నాన్న. ఈ ఇంటి పరువు తీశాను. నేను ఎవరినైతే నమ్మి వెళ్ళిపోయానో వాడు నన్ను నొట్టేట ముంచేశాడు నాన్న. నన్ను నమ్మించి మోసం చేశాడు నాన్న. నాన్న నడి రోడ్డులో నిల్చోబెట్టి వెళ్ళిపోయాడు నాన్న. ఏటెళ్లాలో తెలియక నేను చేసిన తప్పుకి మీ కాళ్ళ మీద పడి క్షమాపణను అడుగుదామని వచ్చాను నాన్న. మీరు నన్ను క్షమిస్తే మీ కాళ్ళ దగ్గరే ఉండిపోతాను నాన్న. మళ్ళీ ఈ పెళ్లి ప్రేమ జోలికి అస్సలు వెళ్ళను నాన్న. నాన్న, నాన్న, అనయ్య,
అన్నయ్య మీరైనా నాన్నకు చెప్పండి అన్నయ్య. నేను చేసిన తప్పుకి ఏ శిక్ష అయినా వేయండి, కానీ నన్ను క్షమించమనండి అన్నయ్య. వదినా వదినా, నేను తప్పు చేశాను. కావాలంటే నన్ను చంపేయండి, చంపేయండి, చంపేయండి. కానీ ఇలా మాట్లాడకుండా మాత్రం ఉండకండి వదినా. నన్ను మీ బిడ్డ అనుకొని ఈ ఒక్కసారికి క్షమించండి వదినా. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నాన్నకు చెప్పండి అన్నయ్య. అమ్మా అమ్మా, నువ్వైనా మాట్లాడమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నకు చెప్పమ్మా. అమ్మా నాన్న, నాన్న మీరు కోప్పడంలో అర్థం ఉంది నాన్న, కానీ నాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు నాన్న. మీరిలా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న, నేను తట్టుకోలేకపోతున్నాను. నాన్న నన్ను క్షమించండి నాన్న, నాన్న నన్ను క్షమించండి నాన్న, నాన్న నన్ను క్షమించండి. ఏమండి, తెలుసో తెలియకో పొరపాటు చేసింది. తన తప్పు తెలుసుకుని ఇంటికి వచ్చింది. ఈ ఒక్కసారికి క్షమించండి. మామయ్య గారు, ఈ ఒక్కసారికి క్షమించండి. ఈ ఒక్కసారికి క్షమించండి నాన్నగారు. క్షమించండి మావయ్య గారు. ప్లీజ్ ప్లీజ్ నాన్న, మావయ్య గారు, క్షమించండి నాన్న. ఒక్కసారికి. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. నా చావేదో నేనే చేస్తాను. ఎక్కడికి వెళ్ళొద్దు అత్తయ్య, నువ్వు మాతోనే ఉండాలి. ప్లీజ్ అత్తయ్య. తాతయ్య, అత్తయ్యని లోపలికి రమ్మని చెప్పు. ప్లీజ్ తాతయ్య, అత్తయ్యని క్షమించు. ప్లీజ్ నాన్నగారు. ఏమండి, తనని క్షమించండి. ప్లీజ్ తాతయ్య. ప్లీజ్ తాతయ్య. సరే, లోపలికి పిలవండి.